షెడ్యూల్కు ముందే బీజేపీ అభ్యర్థులు ఖరారట. ఈనాడులో ఈ వార్త కనిపిస్తుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే అభ్యర్థుల ఖరారుకు అవసరమైన కసరత్తులో భాగంగా శనివారం ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంశాఖ మంత్రి అమిత్ షాలు తెలంగాణ, యూపీ, కేరళ, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలతో విడివిడిగా చర్చలు జరిపారు. తెలంగాణ సమావేశంలో పార్టీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని 17 నియోజకవర్గాల్లో పార్టీ బలాబలాలు, సామాజిక సమీకరణాలపైన చర్చలు జరిపారట. 100 మందితో వచ్చే వారమే తొలి జాబితా. ఏది అంటే టోటల్ దేశంలో భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ ఫిబ్రవరి 29న భేటీ కాబోతున్నది. అదే రోజు 100 మందితో లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నది. ఇందులో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా పేర్లు ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం. తొలి జాబితాలో తెలంగాణ నుంచి 5 నుంచి 6 పేర్లు వెలువడవచ్చని అంచనా వేస్తున్నారు. జహీరాబాద్ రేసులో దిల్ రాజట. లోక్సభ ఎన్నికలకు సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, చేవెళ్ల కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్లు ఖరారైనట్టు సమాచారం. ఆదిలాబాద్ స్థానాన్ని మాత్రం ఖరారు చేయలేదని చెబుతున్నారు. అక్కడి ప్రస్తుత ఎంపీ సోయం బాపురావు రాజకీయ ప్రయాణం పైన భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆచితూచి ముందుకెళ్లాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. మిగిలిన స్థానాలకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రతిపాదించిన పేర్లలో జహీరాబాద్లో సినీ నిర్మాత దిల్రాజు పేరు ప్రముఖంగా ఉన్నట్టు సమాచారం. ఆయన కాంగ్రెస్ నిజామాబాద్ ఇట్లా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఎవరు? దిల్రాజు. మల్కాజ్గిరి స్థానానికి ఈటల రాజేందర్, మురళీధర్ రావు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైస్ చైర్మన్ మల్క కొమరయ్య, మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి పేర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. మెదక్కు రఘునందన్ రావు, అంజిరెడ్డితో పాటు మరొకరి పేరు ఉన్నట్టు సమాచారం. మహబూబ్ నగర్కు జితేందర్ రెడ్డి, డీకే అరుణ, శాంతికుమార్, నాగర్ కర్నూలుకు బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శృతి, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు రాములు, నల్గొండకు జితేందర్ కుమార్తో పాటు సైదిరెడ్డి, పారిశ్రామికవేత్త రాజారాం యాదవ్, మాజీ ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి, ఖమ్మంకి వినోదరావు, డాక్టర్ వెంకటేశ్వర్లతో పాటు మరో 2 పేర్లు, భువనగిరికి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మనోహర్ రెడ్డి, వెదిరె శ్రీరామ్ పేర్లు వినిపిస్తున్నాయి. వరంగల్ నుంచి మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్, మాజీ ఎమ్మెల్యే రాజయ్య కుమారుడు సుభాష్, మహబూబాద్కు హుస్సేన్ నాయక్, కృష్ణవేణి నాయక్తో పాటు ఇతర పార్టీల నుంచి చేరబోయే వారి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీటిపైన 2 బృందాలతో సర్వే చేయించిన తర్వాత ఎంపిక చేస్తారని సమాచారం. పెద్దపల్లి, హైదరాబాద్ స్థానాలకు కూడా బలమైన అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ మనం కొన్ని పేర్లు చాలా క్లియర్గా చెప్పొచ్చు, కాంగ్రెస్ ఆర్ బీజేపీ. సో బీజేపీలో చూడండి మీరు ఎవరెవరు స్థానాలు, కొన్ని సిట్టింగ్లు ఉన్నాయి. ఇప్పుడు కరీంనగర్ ఇది ఫిక్స్, ఇంకా చెప్పాల్సింది ఏముంది, నా పేరు వచ్చినట్టే. బండి సంజయ్, నిజామాబాద్ ధర్మపురి అరవింద్, ఇంకెవరున్నారు, సికింద్రాబాద్ కిషన్ రెడ్డి. 5 పేర్లు అంటే 5 మనం ఈజీగా రాసేయచ్చు కదా, ఏముంటుంది. చేవెళ్ళ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఇది కన్ఫర్మ్డ్. భువనగిరి బూర నర్సయ్య గౌడ్. ఇవి చాలా క్లియర్గా మనకి ఉన్న పేర్లేనా. ఇప్పుడు వీళ్ళంతా 100% పోటీలో ఉండబోతున్నారని మనం కన్ఫర్మ్ చేసి చెప్పవచ్చు. సరే, చాలామంది టికెట్ ఆశిస్తున్నప్పటికీ వీళ్ళని కాదని వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చే అవకాశాలు కనబడట్లేదు. ఒక ఆదిలాబాద్ సిట్టింగ్ స్థానం ఉంది, ఆదిలాబాద్లో ఆయన అటు ఇటు అన్నట్టుగా ఉన్నది. సో ఆయన మీద కొంత వ్యతిరేకత కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఆయన మార్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పుడు ఇంకొక స్థానం తీసుకుంటే మనం మహబూబ్ నగర్ తీసుకోవచ్చు, అయితే డీకే అరుణకి లేకపోతే జితేందర్ రెడ్డికి చెప్పలేం. సో ఇట్లా కొన్ని స్థానాలు క్లియర్గానే కనబడతా ఉన్నాయి. ఇక మన హాట్ సీట్ మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్, మురళీధర్ రావు, కొమరయ్య, చాడా సురేష్ రెడ్డి ఇట్లా 4-5 పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. చూడాలి, అక్కడ కూడా పోటీ రసవత్తరంగా కనబడతా ఉన్నది. ఎవరికి ఇస్తారన్నది చూడాలి. సో ఏదేమైనా ఈటల రాజేందర్ అయితే పోటీలో ఉంటారు. ఆయన మరి మెదక్ నుంచి వేస్తారా, లేదు మల్కాజ్గిరి టికెట్ ఇస్తారా, ఎక్కడ అన్నది పక్కన పెడితే చూస్తే 100% ఈటల రాజేందర్కి పోటీలో అయితే ఆయన ఖచ్చితంగా ఉంటాడు. అండ్ రఘునందన్ రావుకి మెదక్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇంకా ఆయన కాకుండా ఇంకొక ఆప్షన్ అయితే పెద్దగా అక్కడేమీ ఇబ్బంది ఆయనకి ఉన్నట్టుగా అయితే కనిపిస్తలేదు. నేను అనుకోవడం ఈ 5 +
మెదక్ 6వ స్థానం ఆయన వేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు అంటున్న 5 నుంచి 6 పేర్లలో రఘునందన్ పేరు కూడా వచ్చే అవకాశం ఉంది.